కువైట్లో రాజాసాబ్ మూవీకి వెళ్తున్నాను. కువైట్లో కూడా రిలీజ్ చేశారు చాలా స్క్రీన్స్లో. సో ఇక్కడ ఆల్మోస్ట్ టికెట్ వచ్చి మనకి ఇండియన్ ప్రైస్లో అరౌండ్ 1200 పడుతుంది. సో చూడాలి మూవీ మనం పెట్టిన టికెట్కి వర్తా కాదా అని. సో మూవీ కంప్లీట్ అయ్యాక నేను మీకు అందరికీ రివ్యూ ఇస్తాను. లెట్స్ సీ. హెడింగ్ టువర్డ్స్ థియేటర్లో కలుద్దాం. ఇక్కడ బస్ అయితే ఎక్కేసాను నేను. కువైట్లో మీరు ఎప్పుడైనా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే క్యాబ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. బస్లో నాకు సేమ్ డిస్టెన్స్కి అరౌండ్ 75 రూపీస్ పడితే, అదే క్యాబ్లో వెళ్తే నాకు అరౌండ్ 300 పడుతుంది. బస్ ప్రిఫర్ చేశాను. ఇప్పుడు మాల్లో ఎంటర్ అయిపోయాను. ఈ మాల్ పేరు ఏంటంటే అల్ సూక్ మాల్, అహ్మదీ ఏరియాలో ఉంటుంది. ఈ మాల్లో అంతా షాపింగ్, ఫుడ్ కోర్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ మాల్లో. అండ్ చాలా పెద్ద మాల్ అంట. థియేటర్ స్క్రీన్స్ కాకుండా షాపింగ్కి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రెస్టారెంట్స్. నేను నైజీరియాలో ఉన్నప్పుడు ఇది ఎస్బీఐ ఇది తీసుకున్నాను, ఎన్ఆర్ఈ అకౌంట్. ఫుడ్ కోర్ట్ కానీ వాడు కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన మాల్స్లో అన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, పిల్లల బట్టలు, ఐస్ క్రీమ్స్, ఇక్కడ ప్లే ఏరియా ఇవన్నీ కూడా మీకు మాల్లో అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా వచ్చినా కూడా మీకు మంచి క్యాంపస్ ఫస్ట్ ఆప్షన్. హ్యాపీగా ఫ్యామిలీతో వీకెండ్స్ అలాంటి మూవీ స్క్రీన్ లోపలికి అయితే వచ్చేసాను నేను. నీది ప్రేమ, పాపం కాదు. ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకో. రోడ్డు వైండింగ్ లో మొక్కలు పీకేస్తుంటే చూస్తున్నాను. 1000 రూపాయలు పడినా సరే టెండర్ మంది. ఆ సైకిల్ స్టాండ్ నాకే కాదు. లోచన వచ్చేలా చేసింది నీతోనే నీ నాన్నమ్మని చంపించడానికిరా. అర్థం కాలేదా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది వాస్తవం, ఇది నీ భ్రమ. నన్ను కాలుస్తున్నాననుకుని నీ నాన్నమ్మని కాలుస్తున్నావు. చూడరా, చూడు. నాన్నమ్మ చంపేశాను. నిన్ను కాల్ చేశాను. మూవీ అయితే అయిపోయింది. నేను రిటర్న్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ కువైట్లో ఎక్కడంటే అక్కడ వీడియో తీయలేను, అందుకే నేను క్లియర్గా వీడియో తీయట్లేదు. జస్ట్ అలా వీడియోలో కవర్ చేస్తాను. పాన్ ఇండియా #1 బ్యాచులర్ నేనేలే కాదు, నేను కాదు, ప్రభాస్ గారు. సో ఇప్పుడే రాజాసాబ్ మూవీ చూసి వచ్చానండి. సో నా వ్యూస్ ఏంటి అనేది మూవీ గురించి చెప్దాం అనుకున్నాను. చూడండి, పాయింట్ టు బి నోటెడ్, ఐఎమ్ నాట్ ఏ రివ్యూవర్. సో యాజ్ అన్ ఆడియన్ నేను నా వ్యూ ఏంటి మూవీ మీద, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి మూవీలో నేను అబ్జర్వ్ చేసినవి అవి డిస్కస్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను, అంతే తప్ప ఐఎమ్ నాట్ ఎ రివ్యూవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మనము రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ మూవీలో చాలా బాగున్నాయి. హై ప్రొడక్షన్ వాల్యూస్,
గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగా అనిపించినాయి. మీరు మెయిన్ బిగ్ స్క్రీన్లో అది ఎక్స్పీరియన్స్ చేయాల్సినది మీరు అది ఫీల్ అవుతారు కంపల్సరీ బిగ్ స్క్రీన్ మీద చూస్తే. ఎవరెవరైతే బిగ్ స్క్రీన్ మీద థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారో వాళ్ళకి ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేవి చాలా నచ్చుతాయి. అండ్ కమింగ్ టు స్టోరీ పార్ట్, మారుతి గారు కొంచెం ఇంకా స్టోరీ మీద ఫోకస్ చేసి ఉంటే విఎఫ్ఎక్సే కాకుండా ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం మూవీ ఓకే, వీ క్యాన్ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ విఎఫ్ఎక్స్ బాగున్నాయి. కొంచెం టైంపాస్ అనేది వన్ టైం వాచ్ లాగా మీరు డెఫినెట్గా థియేటర్కి ఫెస్టివల్ సీజన్లో వెళ్ళి చూసి రావచ్చు. అండ్ కమింగ్ టు ప్రభాస్ గారి యాక్టింగ్, హీ హాజ్ లివ్డ్ అప్ టు హిస్ మార్క్. బట్ కొన్ని చోట్ల కొంచెము కామెడీ ఓకే అనిపించింది. బట్ బయట జనాలు చెప్పే ఆ రేంజ్లో కామెడీ అంతా ఏం లేదు. బట్ హీ హాజ్ డన్ హిజ్ పార్ట్ వెరీ వెల్. అండ్ ఇంకా సాంగ్స్ గురించి చూసుకుంటే సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బట్ అక్కడక్కడ ప్రభాస్ గారు కొంచెం డ్యాన్స్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ఫైట్స్లో కూడా కొన్ని చోట్ల బిల్డింగ్ పైన నుంచి ఉట్టి కొట్టేటప్పుడు ఆ ఉట్టి మీదకి జంప్ చేసేటప్పుడు బ్యాక్ కోసము అక్కడ కూడా కొంచెం ఫిజిక్స్, సైన్స్, గ్రావిటేషనల్ ఫోర్సెస్ మొత్తం అంతా మర్చిపోయినారు డైరెక్టర్ గారు. ఇలా జంప్ చేస్తే అలా వచ్చి అక్కడ ఉట్టి దగ్గర పడతారనమాట. సో అది ఒకటి కొంచెము ఎక్కువ అనిపించింది. అండ్ సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే 3 హీరోయిన్స్ని పెట్టాల్సిన అవసరం లేదా అనిపించింది. రాధేశ్యామ్లో యాక్ట్ చేసిన రిద్ధి అనే అమ్మాయిని ఇందులో ఫస్ట్ ఒక హీరోయిన్గా పెట్టారు. స్టార్టింగ్లో తనే ఉంటుంది, తననే చూపిస్తారు. తర్వాత ఇంకో 2 హీరోయిన్స్ వస్తారు. ఆ హీరోయిన్ని మళ్ళీ ఫోర్స్ఫుల్గా సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని మళ్ళీ పుల్ చేసి ఆ సాంగ్ కోసం కోయి హాజ్ నాచే నాచే అనే సాంగ్ ఉంది కదా, దాని గురించి పెట్టినట్టు అనిపించింది. బట్ అవసరం లేదు, 3 హీరోయిన్స్ అవసరం లేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయొచ్చు. ఇద్దరు ఉండాలి, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం కామెడీ రావడానికి కోసం అని ఇద్దరినైనా వాడి ఉండొచ్చు. బట్ ఇంకొక హీరోయిన్ అవసరం లేదు అసలు, అదొకటి అనిపించింది. అండ్ కామెడీ ఇంకా సప్తగిరి గారిని ఇంకా కొంచెం వాడి ఉండొచ్చు, సత్య గారిని కూడా అని అనిపించింది. కొంచెం వాటి మీద కూడా ఫోకస్ చేసుకుంటే బాగుండేది. అండ్ మెయిన్ నాకు డ్రాబ్యాక్ ఎక్కడ అనిపించింది అంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రభాస్ గారి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయనకి మరి థ్రోట్ ప్రాబ్లం ఉందో ఏమైందో తెలియదు, కానీ కొంచెం బాగా ఏదైనా మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే మనం ఎలా మాట్లాడతాం అలా మాట్లాడుతున్నారు ఆయన. సో ఆ డబ్బింగ్ అనేది కొంచెము వాళ్ళు చూసుకొని ఉంటే బాగుండేది. అది కొంచెం డ్రౌజీగా అనిపించింది మూవీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రభాస్ గారు. మారుతి గారు కూడా కొంచెం స్టోరీ మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది. బట్ మిగిలినది సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఆయన నెగిటివ్ షేడ్లో చూపించారు. ఫస్ట్ పాజిటివ్ అనుకున్నది, తర్వాత నెగిటివ్ షేడ్లోకి చూపించారు. బట్ ఆయన కూడా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 60 to 70% అండి. అండ్ ప్రభాస్ గారి నానమ్మ క్యారెక్టర్ చేసిన లేడీ ఆమె కూడా బాగానే చేశారు. అండ్ లాస్ట్లో కొంచెము అది సెకండ్ పార్ట్ తీయాల్సిన అవసరం లేదు ఇది మూవీకి, రాజాసాబ్కి. బట్ అది ఫోర్స్ఫుల్గా సెకండ్ పార్ట్ ఏదో తీయాలి అన్నట్టు ఆ జోకర్ అనే క్యారెక్టర్ ప్రభాస్ గారిది చూపించినట్టు అదొకటి అనిపించింది. మేబీ ఎక్స్టెండ్ చేసి ఏమైనా కొత్త స్టోరీ ఏమైనా ట్రై చేస్తారేమో, అది మనకి ఇంకా తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మన ట్రైలర్లో చూపించిన ఓల్డ్ క్యారెక్టర్ ప్రభాస్ గారు చైర్లో కూర్చొని నోట్లో చుట్టబెట్టుకొని అప్ సైడ్ డౌన్ ఫైట్ అంతా చూపించారు కదా మనకి, అది లేదు మూవీలో అసలు. చాలామంది దాని గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ అదైతే మూవీలో నిజంగానే లేదు. అది మరి ఎందుకు చూపించారు ట్రైలర్లో, సెకండ్ పార్ట్లో ఏమైనా రివీల్ చేస్తారా, దాన్ని వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది మనకి తెలియదు. అసలు దాని గురించి ఏం ప్రసక్తే లేదు మూవీలో, దాని గురించి ఏం చూపించలేదు. అదొకటి. అండ్ చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు బయట. అంత నెగిటివ్గా ఏం లేదండి మూవీ మీరు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. సో ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఈ 2-3 డేస్లో చిరంజీవి గారి కొత్త మూవీ వచ్చే వరకు రాజాసాబ్ని ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా. ఇంకా టికెట్స్ డిలే చేశారు, రిలీజ్ చేయలేదు టైంకి, మూవీ రేపు రిలీజ్ అవుతుందంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ చేశారు అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. బట్ అది ఏంటంటే టికెట్ ప్రైస్ రిలేటెడ్ ఏదో డిస్కషన్స్ నడుస్తూ ఉండి అది జీవో పాస్ అవ్వలేదంట. సో దాని గురించి అనే డిలే చేశారు తప్ప వాళ్ళు ఇంకా వేరే రీజన్ ఏం లేదు. చాలామంది మారుతి గారిని తిడుతూ ఉన్నారు, ఇది మూవీ మాఫియా, ఇది అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారని. బట్ అది నిజం కాదు. సో టికెట్స్ రిలీజ్ చేయడానికి రీజన్ మెయిన్ జియో పాస్ అవ్వకపోవడము. సో టికెట్ ప్రైజెస్ గురించి అని వెయిట్ చేశారు. ఎందుకంటే హై బడ్జెట్ మూవీ కదా, ఇప్పుడు మీరు 200-250 అలా పెట్టి అంటే వాళ్ళకి కలెక్షన్స్ రావు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ రిటర్న్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి రాదు. సో దాన్ని బట్టి వాళ్ళు టికెట్ ప్రైజెస్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. దాని గురించి అని డిలే అయింది కొంచెం. అది ఒకటి కొంచెం మిస్కన్సెప్షన్ అవుతుంది బయట, అందరూ దాని గురించి కూడా తిట్టుకుంటా ఉన్నారు. అందుకని నేను మీకు అది క్లారిఫై చేస్తున్నాను దాని గురించి. అండ్ కమింగ్ టు ఇప్పుడు చిరంజీవి గారి మూవీ వస్తుంది, మన శంకర్ వరప్రసాద్ గారు అని, అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారిది. సో అది కానీ కామెడీ వర్కౌట్ అయ్యి మంచిగా థియేటర్స్లో నడిస్తే కొంచెము రాజాసాబ్ కలెక్షన్స్ కొంచెం డౌన్ అవ్వచ్చు. బట్ ఈ 3 డేస్లో మోస్ట్లీ ఎంత కాదన్నా ఒక 200-250 crores నుంచి తగ్గడం అయితే ఉండదు. రాజాసాబ్ మోస్ట్ మంచి కలెక్షన్స్ రావచ్చు. సో ఆ రివ్యూస్ అనేవి అంత మీరేం పట్టించుకోకండి, మూవీ థియేటర్లో వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చేయాలి. ఈ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ కొంచెం కామెడీ కూడా ఉంది, అక్కడక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు వెళ్తే. సో అది కొంచెము మీరు పట్టించుకోకండి నెగిటివ్ రివ్యూస్ గురించి. థియేటర్స్కి వెళ్ళండి, ఈ ఫెస్టివల్ సీజన్ ఎంజాయ్ చేయండి. సో అవి నా వ్యూస్ మూవీ మీద. సో మీతో ఒకసారి షేర్ చేసుకుందామని జస్ట్ ఇది వీడియో పెడుతున్నా అంతే తప్ప ఐఎమ్ నాట్ ఎ రివ్యూవర్ అగైన్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. జై హింద్.